చేసిన సినిమా తర్వాత నాలుగో సినిమా ఇది. నేను సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆయన కాంబినేషన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నాది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్. అంతకుముందు పోలీస్ క్యారెక్టర్ ఎన్ని చేసినా బట్ ఈ టైప్ ఆఫ్ స్టైలిష్ మూవీలో నేను చేయడం ఫస్ట్ టైం. ఇంత పెద్ద బడ్జెట్ ఫిల్మ్లో చేయడం కూడా నేను ఫస్ట్ టైం. సో ఇదంతా కూడా మెహర్ రమేష్ అంతకుముందు పిల్లలు ఎంత స్టైలిష్ తీశారో అంతకంటే స్టైలిష్గా ఈ ఫిల్మ్ ఉంటుందని నమ్ముతాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది దీంట్లో చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ కానీ ఆల్ ఆర్టిస్టులు తేజ్ వీళ్ళందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన యాక్షన్ మూవీ ఈ సినిమా. డెఫినెట్గా నాకు కూడా ఈ సినిమా ద్వారా ఒక హిట్ వస్తుందని నమ్మకం 100% నాకు ఉంది. అలాగే ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాల్సింది, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయడంలో డెఫినెట్గా ఆయనకి సపరేట్ ఇది ఉంది. అలాగే ఈ సినిమాలో చాలా స్టైలిష్గా మేము మలేషియాలో చేసిన ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారంటే నాకే, ఎందుకంటే నేను చిన్న చిన్న సినిమాలు చేసేది, బట్ ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఎలా ఎంత ఖర్చు ఎక్కడ ఏంటి అనేది కూడా చిన్న టెన్షన్గా ఉంది. బట్ డెఫినెట్గా అట్లన్నింటికి అధిగమించి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమర్షియల్ పిక్చర్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ కావాల్సింది ఒక వండర్ఫుల్ టీమ్. అండ్ అది ఈ షాడో సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అక్కడ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ రైటర్స్, and I've been working with wonderful technicians and a wonderful producer who's doing a lot of justice for this film. Quality రావాలని ఎక్కడ వెనకాడకుండా he's been the backbone actually. I have to thank him. The energy of what Meher has shown is fantastic. ఎందుకంటే నన్ను ముందు నుంచి కొత్తగా ప్రజెంట్ చేయాలి, డిఫరెంట్గా చూపెట్టాలని ఆ పట్టుదలతో బిగినింగ్ నుంచి he was very clear. So while working he's designed this film. చాలా కొత్తగా డిజైన్ చేశారు, నన్ను చాలా కొత్తగా ప్రాజెక్ట్ చేశారు. అండ్ దట్ విల్ బీ ద ఫ్రెష్నెస్ ఫర్ ద ఫిలిం. మాస్ సినిమా అనగానే ఒట్టి మాస్ అనుకుంటారు, కానీ ద రైటర్స్ హెవ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ గుడ్ సీక్వెన్సెస్ వేర్ ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా వచ్చి ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దట్ ఇట్స్ గాట్ అ హోల్సమ్ ఆడియన్స్ వస్తారని నమ్మకంతో నేనున్నాను. సో అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ సీతం వాకిట్లో ఒక డిఫరెంట్ లుక్తో టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ బీ అ గుడ్ ట్రీట్ ఫర్ సమ్మర్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. అండ్ ముందు నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలా బాగుండింది. ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ అండ్ మీడియా ఆల్ ఆఫ్ బిగినింగ్ నుంచే దీన్ని బాగా ఎంకరేజ్ చేశారు. సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలి. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను ఫస్ట్ వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు వెంకటేష్ గారి గురించి కొంచెం బయట వినేవాడిని, కథ గురించి అలా కేర్ తీసుకుంటారు, ఎన్ని రోజులు పడుతుందో కథ గురించి ఒప్పించడం అని. ఆఫ్టర్ దూకుడు రిలీజ్ కోన వెంకట గోపి పవన్ గారు, మేహర్ రమేష్ గారు ఒక లైన్ చెప్పి ఈ వెంకటేష్ గారితో చేద్దాం అన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసి తీసుకెళ్ళి వెంకటేష్ గారు చెప్పడం, ఒకే సిట్టింగ్లో ఆయన ఈ కథ యాక్సెప్ట్ చేయడంతో 100% ఈ సినిమా హిట్ అని నమ్మి ఈ సినిమాకి కావాల్సినంత సమకూర్చడం జరిగింది. తర్వాత సినిమా చాలా సీన్స్ ఫైట్ సీక్వెన్సెస్తో కానీ సాంగ్ సీక్వెన్సెస్తో కానీ రిలేటెడ్గా ఉండటంతో కూడా ఈ సినిమా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పట్టింది తీయటానికి. వాస్తవంగా ఒక 100 రోజులు తీద్దాం అనుకున్న సినిమా 130 రోజుల దాకా పట్టింది. తర్వాత సేతు వాకిట్లో సినిమా ప్యారలల్గా జరగడంతో కూడా ఒక సాఫ్ట్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా ముందొచ్చి తర్వాత మంచి కమర్షియల్ సినిమా వస్తే బాగుంటుంది, ఆ వేరియేషన్ ఉంటుందని కూడా ఆలోచించి ఈ సినిమాని మేము ఆ సినిమా రిలీజ్ తర్వాత చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ రావడం కూడా చాలా కారణం. మార్చ్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేసి మార్చ్ 29th ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ సాంగ్స్ హిట్. డెఫినెట్గా మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ హై రెస్పాన్స్ తోటి ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళంతా చెప్పిన ప్రకారం ఇంట్రడక్షన్ సాంగ్ డెఫినెట్గా ఒక మంచి సినిమా. సింహ తర్వాత సింహాన్ని దాటి ఒక మంచి మాస్ సినిమా ప్లస్ ప్రేక్షకులు మెచ్చే సినిమా మా బ్యానర్ నుంచి రాబోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.